నిన్న ప్రధాని మోడీ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ఇదే వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి అటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డితో పాటు ఇతర నేతలను ఒకసారి ప్రకాష్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రధానిని కూడా మొహమ్మద్ గజ్నీతో పోల్చడమే కాకుండా గజ్నీ ఏ విధంగా అయితే మన దాని మీద దాడి చేసి దోచుకున్నారో మోడీ కూడా రాజ్యాంగం పైన కూడా అదే విధంగా దాడి చేస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరిని కూడా పోల్చారు. ఎట్లా చూస్తారు దాన్ని? అసలు మోడీకి రేవంత్ రెడ్డికి భారతదేశ చరిత్ర తెలుసా? నాకు కొంచెం డౌట్. చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ నాకు డౌటు. మహమ్మద్ గజ్నీ ఈ దేశాన్ని దోచుకోవడం ఒక డెక్కాయిట్గా, అంటే ఒక దోపిడీ వ్యక్తిగా వచ్చి ఈ దేశంలో మన దేవాలయాలను, మన పుణ్యక్షేత్రాలను దాడి చేసి కొల్లగొట్టి ఏనుగుల మీద, గుర్రాల మీద ధనాన్ని దోసుకపోయినాడు అనేటువంటి మనం చదువుకున్న చరిత్ర. అది 10వ తరగతి చదువుకున్న అదే చరిత్ర. మరి ఆ రేవంత్ రెడ్డికి చరిత్ర చదువుకుంటారా లేదా నాకు డౌటు. 140 కోట్ల మంది భారత ప్రజలు మూడోసారి ఎన్నుకోబడ్డటువంటి ప్రధానమంత్రి, 4 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఎక్కడైతే మహమ్మద్ గజ్నీ పలగొట్టినటువంటి సోమనాథ్ దేవాలయం ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అటువంటి ప్రధానమంత్రి మీద ఇటువంటి ప్రకటనలు చేయడం అనేటువంటిది ఆయన దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుంది. దిగజారుతూ రోజు రోజుకు మాట్లాడుతుంటే అది మహమ్మద్ గజ్నీతో పోల్చడం అనేటువంటి నేను కూడా పోల్చగలుగుతాం. ఎడ్వినా మౌంట్ బాటన్తో నెహ్రూ కుట్లా చేశాడంటే బాగుంటుందా? అది నువ్వు ముఖ్యమంత్రివి కదా, నేను నెహ్రూ కదా, మన భారత తొలి ప్రధానమంత్రి కదా, భారత ప్రధానమంత్రి, గౌరవించాలి ప్రధానమంత్రిని అని సోషల్ మీడియా వచ్చే డెరగేటరీ స్టేట్మెంట్స్ని మనం కూడా మాట్లాడి స్థాయి తగ్గించుకోదు రేవంత్ రెడ్డి. అదొకటే కాదు, గాడ్సేతో కూడా పోల్చటం అనేటువంటిది. మాది గాంధీ కుటుంబం, ఇది గాడ్సే కుటుంబం. ఏ గాంధీ కుటుంబం? ఫిరోజ్ గాంధీ కుటుంబం మీది, మహాత్మా గాంధీ కుటుంబం మీది కాదు. ఫిరోజ్ గాంధీ నువ్వే ఏ రకంగా కూడా మహాత్మా గాంధీకి చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇటాలియన్ సోనియా గాంధీ, వీళ్ళు మహాత్మా గాంధీకి ఎట్లా పోల్చుకుంటారు? మేము గాంధీ కుటుంబం ఎట్లా అంటారు? మీరంతా నెహ్రూ, మోతీలాల్ కుటుంబము. నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఫిరోజ్ గాంధీ కుటుంబం అంటున్నా, సోనియా గాంధీ కుటుంబం, ఫిరోజ్ గాంధీ కుటుంబం. ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే ఫిరోజ్ గాంధీ కుటుంబం అవుతుంది. ఒకవేళ సోనియా గాంధీ విదేశాస్తులు వచ్చి భారతీయురాలుగా అయింది అంటే అట్లాగే ఫిరోజ్ గాంధీ సిమిలర్ టు ఫిరోజ్ గాంధీయే కదా. అందుకోసం నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, సోయిండు మాట్లాడుతున్నావు, సోయలేక మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను మా ముఖ్యమంత్రిగా నేను డెరగేటరీ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని అప్పీల్ చేస్తున్నా. చేస్తే సామాజిక మాధ్యమాలు వస్తున్నాయి, నీకు అంతకంటే రివర్స్ వస్తాయి. నువ్వు ఎవరి బూట్లు నాగే వ్యక్తి అని అడుగుతారు. లేకపోతే ఇందిరాగాంధీ సేవ చేయడానికి సోనియా గాంధీ కుటుంబాన్ని సేవ చేస్తున్నాం అంటారు, సోనియా గాంధీ కప్పం కడుతున్నాం అంటారు. సోనియా గాంధీ దయాదాక్షిణ్యాల మీద ముఖ్యమంత్రిగా బతకడం కోసమని, ఈ పదవి లాలసత కోసం ఏ దానికైనా దిగజారుతాం అనేటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి నేను గౌరవిస్తా. అటువంటి సోషల్ మీడియాలో నేను మీద అటువంటి వాక్యాలు రాకుండా చూసుకోండి. మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది మొత్తం చెప్పదలుచుకున్నట్టు. అందరికీ నమస్తే. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల పర్యటన చేస్తున్నటువంటి సందర్భాలలో ఈ దేశం పైన, దేశాన్ని సస్యశ్యామలగా పరిపాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము వ్యతిరేకించడం జరుగుతుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానానికి ఖచ్చితంగా రేపటి లోపల క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. గతంలో దాదాపుగా 100 సంవత్సరాల కింద ఈ దేశానికి వ్యతిరేకంగా వచ్చి దండయాత్రలు చేసి దేశ సంపదను దోచుకొని పోతున్నటువంటి క్రమంలో ఆ తుగ్లాకుల యొక్క పరిపాలన కొనసాగింది. వాళ్ళు మన సంపదను దోచుకోపోవడమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందువులని చంపడమా లేకపోతే మత మార్పిడులు చేయడమా అనే ఒకే ఒక లక్ష్యంగా క్రూరమైనటువంటి పాలన కొనసాగించింది ఆ తుగ్లాకులు. అలాంటి తుగ్లాకులతోని పోలిస్తూ నరేంద్ర మోడీ గారిని అవహేళన చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటి మేము అడుగుతూ ఉన్నాం. తుగ్లాక్ సంబంధించినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ కాదు. ఇతర ఏదైతే గజనీ గారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటిది ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఇతర దేశాల నుంచి ఏ విధంగా అయితే వచ్చి దండయాత్ర చేసి మా సంపదను దోచుకుపోయారో అదే ధోరణితోని సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చి ఈ దేశం మీద దండయాత్ర చేసిందని ఈ యొక్క సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశాన్ని ముక్కలు చేసినటువంటి నీచమైనటువంటి ఘనత నీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా దోచుకోపోవడానికి సహకరించింది కూడా నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులుగా మేము గుర్తించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకో. బహుశా నువ్వు సోనియా గాంధీని అనాల్సినటువంటి మాటలు
దారి తప్పి మా నరేంద్ర మోడీ మీద అన్నట్టున్నావు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా పోయి ఇంటికి పోయి కొద్దిగా పడుకునే ముందు ఎవరు గజని ఎవరు తుగ్లాకు అనేది ఒకసారి ఆలోచించుకుంటే నీ మైండ్కే తడుతుంది. నీ పార్టీలనే ఉన్నారు, ఒకడేమో తుగ్లాకు రాహుల్ గాంధీ, మరొకరేమో సోనియా గాంధీ. గజని రూపంలో వచ్చినటువంటి వ్యక్తి సోనియా గాంధీ. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి పట్టి బీడుస్తున్నటువంటి శనిగా మేము అందరం కూడా భావించడం జరుగుతుంది. నువ్వు ఇట్లాంటి మాటలు కనుక మాట్లాడినట్లయితే భవిష్యత్తులో ఖచ్చితంగా నీకు కూడా ఏదైతే గజనీకి భారతీయులంతా కలిసి ఏ విధంగా అయితే గోరి కట్టిరో అదేవిధంగా నీ పార్టీకి నీకు కూడా గోరి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. మొహమ్మద్ గజనీతో నిన్న ప్రధాని మోడీని కూడా రేవంత్ రెడ్డి పోల్చారో చూసింటారు. ఒకవైపు మొహమ్మద్ గజనీ ఏ విధంగా అయితే దేశం మీద దాడి చేసి దోచుకున్నారు, రాజ్యాంగం మీద ప్రధాని మోడీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని కూడా దాడి చేస్తున్నారంటూ నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను నిజంగా బీజేపీ సమర్థిస్తుందా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి నేను జాతీయ నాయకుడు కావాలన్నట్టు ఒక అత్యాశ పుట్టింది. అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన ఆయన, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గాల్లో లేకుండే, ఇక్కడ పల్లెల్లో లేకుండే, అట్లాంటిది సడన్గా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత తర్వాత అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కలిసి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే జాతీయ నాయకుడిని కావాలి, అంతర్జాతీయ నాయకుడిని కావాలని కలగంటున్నట్టు. భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం యొక్క ప్రతి గ్రామం యొక్క స్వరూపం మారిపోయింది, ప్రతి పల్లె స్వరూపం మారింది, ప్రతి పట్టణం స్వరూపం మారింది. ఒక సింగిల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊరు నుంచి నేను హైదరాబాద్ రావాలంటే 8 గంటల జర్నీ చేయాల్సిన పరిస్థితి ఉంటుండే. ఈరోజు 2 గంటలు 1.5 అవర్లో హైదరాబాద్కి వస్తున్నామంటే ఆ ఘనత, ఆ గొప్ప అవకాశం కల్పించింది నరేంద్ర మోడీ గారు. ఇంత భారతదేశంలో ఎంత సంపద సృష్టించిండు నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఈరోజు 5వ స్థానానికి వచ్చింది. త్వరలో 3వ స్థానానికి పోతున్నాం. 200 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసి ప్రపంచంలోనే ఎదురులేని దేశంగా ఉన్నటువంటి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను దాటేసి మనము ముందుకు వచ్చినాం. అది మా మోడీ గారు సృష్టించినటువంటి సంపద. ఆయన పట్టుకొని గజని బొజని అని మాట్లాడడం రేవంత్ రెడ్డి గారి యొక్క కుసంస్కారానికి ఒక నిదర్శనం, అది ఆయన యొక్క లేఖితనానికి నిదర్శనం. అది మోడీని ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచ దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు అందరూ కూడా వస్తుందంటే లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. కొంతమంది పాదాభివందనం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి. ఆయనను పట్టుకొని మాట్లాడతాం, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి, మీ గురించి నేను అట్లా దిగజారి మాట్లాడడానికి మనసు ఒప్పుతలేదు నాకు, కానీ మీరు అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగం గురించే మాట్లాడారు. రాజ్యాంగంను బీజేపీ తీసేయాలని అనుకుంటున్నా, ఎందుకంటే గతం నుంచి రాజ్యాంగం మార్చాలనుకుంటారు. ఇప్పుడు అదే రాజ్యాంగ పరిరక్షణ కోసం అని చెప్పి వాళ్ళు ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు. ఆ రాజ్యాంగం పైన కూడా దాడి అనేది చాలా పెద్ద మాట. ఆ దాడి అనేది కూడా మోడీ చేస్తున్నారు, లేకపోతే బీజేపీ చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? శ్రీధర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దారుణంగా అవమానపరిచి చట్టసభలోకి రాకుండా కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన పార్టీకి కాంగ్రెస్ రాజీనామా చేసి బయట పోయి పోటీ చేస్తే ఒక అనామకును పెట్టి కుట్రలు చేసి ఆయన్ని గెలిపించి అంబేద్కర్ గారిని ఓడించింది. ఎవరైతే అంబేద్కర్ గారు ఓడించారో ఆ అంబేద్కర్ గారిని ఓడించిన వ్యక్తికి పద్మ అవార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 96 సార్లు రాజ్యాంగానికి తూట్లు పొడిచి వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగమే వద్దని భావించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభంజనంతో భారతదేశం అంతటా బీజేపీ మొత్తం అన్ని చోట్ల అధికారంలోకి వస్తుంటే కేవలం 2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఇక తట్టుకోలేక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. రాజ్యాంగం అంటే వాళ్ళకి గౌరవం లేదు. రాజ్యాంగాన్ని ఎక్కువసార్లు అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది మైమరిపించేందుకు ప్రజల్లో అది పోకుండా ఉండాలని చెప్పి ఏదో కొత్త నాటకం చేసారు తప్ప రాజ్యాంగాన్ని అవమానపరిచింది ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళు. ఇది అసలు రాజ్యాంగాన్ని అవమానపరిచింది, అంబేద్కర్ను కూడా అవమానపరిచి అనే ఓటమి కూడా కారణమైంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప అంటుంటే, మరొక వైపు అటు ఆ మోడీని కూడా ఒకవైపు గజనీతో పోల్చడము ఒక సీఎంగా రేవంత్ రెడ్డికి తగదు. నెహ్రూ కూడా ఒకవైపు మౌంట్ బాటం వైఫ్తో కూడా మేము పోల్చలేము. అసలు రేవంత్ రెడ్డి ఆ కుటుంబానికి సేవ చేసి వాళ్ళు బూట్లు నాకెందుకు కూడా ఒకవైపు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి కూడా అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.